హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీ యాత్ర అనుభవం అంటే మరి అది మాటలతో చెప్పలేనిది, అది మా అనుభవం. అది ఒక అతీతమైన ఇదనే చెప్పాలి. మేము ఇంత బాగా మీరు సర్వీస్ చేస్తారు, ఇంత బాగా మాకు అన్నీ చూపిస్తారని మేము అనుకోలేదు. కానీ మేము అనుకున్న దానికన్నా మేము ఎక్కువే అది మనసుతో అని మాకు చాలా ఇది అనిపించింది. కళ్ళతో కాకుండా మనసుకే ఆనందం అనిపించింది. మరి ఇది ఇంకా మాటల్లో అయితే చెప్పలేము. ఇది హరే కృష్ణ భక్తులందరూ చాలా బాగా సర్వీస్ చేశారు. మీ సర్వీస్కి మీకు అసలు మేము ఎంత చెప్పుకున్నా, కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. మా అంతటి మేమైతే వెళ్ళలేము ఇలాంటి దానికి. మళ్ళీ వేసినా వెళ్ళాలనే అనిపిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ యాత్ర వల్ల నాకు చాలా ఆనందం వచ్చింది. అందరం 70 మంది వెళ్ళాము. అందరం ఒకే కుటుంబంలాగా ఉన్నాము. మాకు భగవంతుడి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఈ 10 రోజులు భగవంతుడు మాతో ఉన్నట్టు అనిపించింది మాకు. మళ్ళీ ఎప్పుడైనా యాత్ర వేస్తే మళ్ళీ ఆ భాగ్యం కలిగించాలి, మళ్ళీ వచ్చే భాగ్యం. హరే కృష్ణ హరే కృష్ణ. మేము భక్తి వికాస్ సిద్ధాంత ప్రభు వ్యాస పూజకు వచ్చామంటే కృష్ణ భగవానుడు పూజ చూసినంత తృప్తిని కలిగించింది. మేము వ్యాస పూజ 5 రోజులు వెయిట్ చేయాలని చెప్పినప్పుడే ఒకసారి చూస్తే మనకు అనుభవం తెలుస్తుందని మేము ధైర్యంతో బయలుదేరి వచ్చినందుకు మాకు మనస్ఫూర్తిగా అనుభవం, కృష్ణ భక్తి ఎలా చేయాలి అన్న ఒక అనుభవం బాగా కలిగింది. కృష్ణుడిని చూసినంత తృప్తిని పొందాము. మహారాజుని దగ్గరగా చూడడం మహా ఆనందం అనిపించింది. ఆ భక్తుల్ని, ఆ జనాల్ని చూస్తుంటే ఏదో వైకుంఠంలో ఉన్నంత హాయిగా మేము అనుభవించినట్టు అనిపించింది. మేము అంత దూరం నడిచినా మాకు కష్టం అనిపించలేదు. ఒక్క అడుగు కూడా వేయలేని మనుషులు 3 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నడిచాము అంటే మా కృష్ణ భగవంతుడు ఎంత మాకు ఆ శక్తిని ఇచ్చారా అన్నది మాకు ఇంకా ఆనందం కలిగించింది. ఈ భక్తిలో ఇంకా కొనసాగుతూ, ఈ యాత్రలో ఇంకా చేస్తూ, మేము అవకాశం ఉన్నంత వరకు ఈ సేవను కొనసాగిస్తూ 10 మందిని చేర్పిస్తూ మేము ఈ భక్తిని, మన కృష్ణ భక్తి భావాన్ని బాగా అందరిలో ప్రేరేపించాలనే ఉద్దేశము. అది చెప్పడానికి మాటల్లో కాకుండా కళ్ళతో చూడకుండా చెవులతో విని చాలా ఆనందాన్ని అనుభవించాము. ఇంకా ఉన్న భక్తులు అందరూ కూడా రావాలని కోరుకుంటూ, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి మన ఇస్కాన్ భక్తులతో ప్రయాణం చేయాలని